గతంలో రైతు రుణమాఫీ చేయలేదు, రాష్ట్రంలో 40% మందికి కూడా రైతులకు రుణమాఫీ కాలేదు, దేవుడి మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసి రేవంత్ రెడ్డి మోసం చేసిండు అని చెప్పి ఆ రోజు మేము యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా మా మీద కేసు పెట్టాడు. రుణమాఫీ చేయలేదని అడిగితే కేసు పెట్టాడు. మానకొండూరుకు వెళ్ళి మానకొండూరులో 6 గ్యారెంటీలు అమలు కాలేదు, 6 గ్యారెంటీల పేరిట ప్రజల్ని అవ్వ తాతల్ని మోసం చేసినావు, అక్క చెల్లెల్ని మోసం చేసినావు, విద్యార్థులను మోసం చేసినావు, నిరుద్యోగుల్ని మోసం చేసినావని మానకొండూరులో మాట్లాడితే నా మీద కేసు పెట్టాడు. నేను ఆ రోజు ఏమన్నాను, మానకొండూరులో నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి, నువ్వు 6 గ్యారెంటీలు ఎగవేసినావని నేను మానకొండూరులో మాట్లాడితే మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు, రుణమాఫీ కాలేదంటే యాదాద్రి పోలీస్ స్టేషన్లో ఒక కేసు, వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి ఖమ్మంకు వెళ్తే మా మీద దాడి చేసి ఖమ్మంలో ఒక కేసు పెట్టాడు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు నేను నిన్న బొగ్గు కుంభకోణంలో నీ బావమరిదే మొదటి ముద్దాయి, నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు అని చెప్పి బొగ్గు కుంభకోణం గురించి నిన్న పొద్దున బయట పెడితే రాత్రికి నోటీసు పంపిండు. బిడ్డ నువ్వు ఎన్ని నోటీసులు పంపినా నిన్ను ఇడిచిపెట్టేది లేదు.